జోసెఫ్ ఎలియాస్ రావణ్, మరొకడేమో శ్రవణ్, ఏమండి ఆయన పేరు, శ్రవణ్ కుమార్, జడా శ్రవణ్ కుమార్. ఏమండి పేర్లేమో హిందుత్వానికి పేర్లు, మీరేమో ఇతర మతాలకి అనుకూలంగా మాట్లాడడం. మేమేమో ఇతర మతాలని అగౌరవపరచడంలే. నిజంగా మీకు క్రైస్తవ మతం మీద విశ్వాసం ఉంటే క్రైస్తవుల పేర్లు పెట్టుకోండి, హిందువుల పేర్లు ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకొని హిందువుల మీద ఎందుకు ఈ ద్వేషాన్ని చెమ్మాలి మీరు? ఎంతటి దారుణం ఇది! ఆనాడు మనం చూస్తే ఆ రావణ్ణి మర్చిపోతే మళ్ళీ ఈ రావణుడు తయారయ్యాడు, ఈ జోసెఫ్ ఎలియాస్ రావణ్. ఆ రావణుడు ఎప్పుడో పోయాడు, మట్టి కనిపించాడు శ్రీరాముల వారు. మళ్ళీ ఆ రావణుడు ఈ రావణ రూపంలో కనిపిస్తున్నాడు. మళ్ళీ విద్వేషాలు చెమ్మడం, ద్వేషాలు రెచ్చగొట్టడం. ఎవడో ఆ రోజుల్లో ఉండేటటువంటి ఆ జాడా శ్రవణ్ కుమార్, ఆ రోజుల్లో ఉండేటటువంటి బకాసురులు, ఏవండి మైకాసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తలపిస్తూ ఉన్నాడు ఈ జాడా శ్రవణ్ కుమార్. ఇటువంటి సమాజంలో ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ తెలుగు వాళ్ళందరూ కూడా అందరం కూడా సోదర భావనతో ప్రేమతో అందరం కలిసి సహజీవనం చేస్తున్నటువంటి తరుణంలో విద్వేషాలు బీజాలు వేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా? హిందూ ధర్మాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? హిందువులకు మనోభావాలు ఉండవా? హిందూ ధర్మాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు ఎంత బాధపడతారో కనీస ఇంగిత జ్ఞానం తెలియదా? ఎంతటి దారుణంగా రెచ్చగొట్టి ఎక్కడైనా ఇతర మతాలను మనోభావాలు గౌరవిస్తూ ఉన్నాం తప్ప ఇతర మతాలను ఎక్కడ మేము కించపరచలేదే. ఎందుకింత ద్వేషం? ఆయన ఎంతటి దారుణంగా సీతామహాతల్లిని, రామాయణాన్ని, రాముణ్ణి అడుక్కు తినేటువంటి రాముడట, రాజ్యం నుంచి తరిమేశారట రాముణ్ణి. ఏమిటండి ఈ మాటలు? ఒకప్పుడు మనం అడుగుతున్నా మీడియా ముఖంగా, దయచేసి మేము, ఒకప్పుడు నీవు హిందువు కాదా? మీ అమ్మా నాన్నలు హిందువులు కాదా? ఈరోజు జడా శ్రవణ్ కుమార్ మీ అమ్మా నాన్నలు హిందువులు కాదా? నువ్వు చిన్నప్పుడు హిందువు కాదా? నువ్వు హిందువుగానే పుట్టావు కదా, ఈరోజు నీకు నచ్చలేదు, మతం మారావు. మతం మారినట్టుగా ఉండు నువ్వు. నీ మతం నీకు హిందుత్వం నచ్చలేదు, వదిలే, నీ మతంలో ఉండు, నువ్వు నచ్చిన మతంలో ఉండు. రాజ్యాంగం ఏదైతే అవకాశం కల్పించిందో ఆర్టికల్ 19(1) నీ నచ్చిన మతాన్ని ఆరాధించుకో. కానీ హిందువులు టార్గెట్ చేయడం ఏంటి? సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం ఏంటి? అంటే మీకు గొప్ప వచ్చేస్తుందా? దీనికి వత్తాసు పలకడం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి వైసీపీ నాయకులు. ఒక తప్పును ఖండించాలి రాజకీయ పార్టీలు. అయ్యా, శ్రీరామచంద్రమూర్తిని, సీతామహాతల్లిని, హిందూ ధర్మశాస్త్రాలని ఎట్టి పరిస్థితుల్లో ఎవరో కూడా దాన్ని టచ్ చేయకూడదు. రాజకీయాలు ఉంటే రాజకీయాలుగా మాట్లాడుకోండి. ఒక పార్టీని మరొక పార్టీ తప్పులు చేస్తే మీరు ఎండగట్టుకొని మీరు ఉండండి. అంతేగాని మా హిందూ ఆరాధ్య దేవతలైన రాముణ్ణి, సీతామహాతల్లిని, రామాయణ కావ్యాన్ని, భారతాన్ని, ఈ సనాతన ధర్మాన్ని కించపరిచే హక్కు, అధికారం మీకు ఎవరిచ్చారు? తప్పు చేస్తున్నటువంటి ఇద్దరిని కూడా ఖండించాల్సినటువంటి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా పెద్దలందరూ కూడా వత్తాసు పలికి ప్రెస్ మీట్లు, మీడియా సమావేశాలు పెట్టి మీరేమో మా క్రైస్తవ మతం మీద దాడి చేస్తున్నారు, మా మీదే కేసులు పెట్టేస్తున్నారు, మా మీదే రకరకాలుగా విద్వేషాన్ని చిమ్ముతున్నారు, మా క్రైస్తవులంటే పడ్డం లేదు, మన క్రైస్తవుల మీద దాడులు పెరిగిపోతున్నాయి అని రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. ఎంతవరకు ఇది సమంజసం అండి? రెచ్చగొట్టింది మీరు, మా దేవుళ్ళ మీద అభాండాలు వేస్తుంది మీరు, మా దేవుణ్ణి కించపరిచేది మీరు, మా రాముణ్ణి, మా సీతమ్మ వారిని, మా హిందూ దేవి దేవతల్ని కాలరాస్తుంది మీరు, మా దైవాన్ని కించపరిచి ఆ ఉన్నతమైనటువంటి గౌరవాన్ని తగ్గిస్తుంది మీరు. మీరు తప్పులు చేసి ప్రభుత్వం చట్ట ప్రకారంగా అరెస్ట్ చేస్తే దాన్ని మళ్ళీ రాద్ధాంతం చేసి ఈ రాష్ట్రంలో చిచ్చు పెడతారా? హిందువులు క్రైస్తవులు అందరూ కొట్టుకోవాలా? ఎవడో వెధవలు నోరు పారేసుకుంటే యావత్ సమాజం అందరం కూడా సమాజ మూల్యాన్ని చెల్లించాలా? ఎంతవరకు సమంజసం అండి ఇది? ఎంతవరకు న్యాయం అండి ఇది? ఈరోజు ఎంత జరుగుతుంటే వైకాపా ప్రభుత్వం, వైకాపా పార్టీ వాళ్ళు దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది తప్పు అని సరిదిద్దాల్సింది పోయి తిరిగి ఏం మాట్లాడుతున్నారు? మేము న్యాయ సలహాలు ఇస్తారట, న్యాయ సహకారం చేస్తారట. అంటే హిందూ దేవతలు ఇంకా తిట్టండి అని చెప్పడమా? ఇదా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా? గతం మీరు ప్రభుత్వం 2024 నుండి 2019 నుంచి మీరు 5 సంవత్సరాలు మీరు ఉన్నారు. ఆ సంవత్సరాల్లో మీరు హిందుత్వం మీద దాడులు జరిగితే ఒక్కరు మాట్లాడలే, ఒక్కరు ఖండించలే, పైపెచ్చి మమ్మల్ని ఎక్కిరించారు. ఆంజనేయ స్వామి రథం
ఆంజనేయ స్వామి విగ్రహం బొక్కలైపోతే అది బొమ్మే కదా, సిమెంటు చేసిందే కదా. రథం కాలిపోతే అది చెక్కే కదా. ఏమైపోయింది? ₹1 చేయించి పెట్టేస్తాం.